నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. సినిమా రిలీజ్ అవ్వాలి అంటే దానికి ముందు వచ్చేసి ట్రైలర్ కానీ టీజర్ కానీ రిలీజ్ అవుతూనే ఉంటుంది. సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు ట్రైలర్ టీజర్ రిలీజ్ అవ్వకపోతే ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి సినిమా చూడరా అనే దాని గురించి ఈరోజు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్తో మాట్లాడి దీనికి సంబంధించిన విశేషాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవ్వాలి అంటే దానికి ముందు 1 month ముందు టీజర్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత సినిమాని ప్రమోట్ చేయడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. అసలు సినిమా రిలీజ్కి ముందు ట్రైలర్ కానీ టీజర్ కానీ రిలీజ్ చేయకపోతే ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళరంటారా సార్? అంటే ఇది చాలా పెద్ద ప్రశ్నే. ఎందుకంటే ఇప్పుడు సినిమా పాన్ ఇండియా సినిమాగా మారిన తర్వాత షూటింగే సంవత్సరం 2 ఏళ్ళు చేస్తున్నారు. అప్పటిదాకా అసలు ఆ సినిమా పేరు కూడా ఏం అనౌన్స్ చేయట్లా. ఇది వరకు కూడా ప్రొడక్షన్ నెంబర్ 1 ప్రొడక్షన్ నెంబర్ 2 అనేవి వచ్చాయి అప్పట్లో. SSME 29 అని అంటున్నాము, లేదా AA22 అని అంటున్నాము. ఈ పేర్లు ఉండే కాదు, నిర్మాణ సంస్థ పేరు హైలైట్ అయ్యేది. ఏ ప్రొడక్షన్ నుంచి అయితే హీరోల పేర్లతో సినిమాల లెక్క చెప్పేవాడు కాదు. SSME 29, సూపర్ స్టార్ మహేష్ బాబు 29 అని అర్థం చేసుకోవాలి. అల్లు అర్జున్ 22, 22 సినిమా అనుకోవాలి. అప్పుడు అలా కాదు, నిర్మాణ సంస్థకి వాల్యూ ఉండేది. నిర్మాణ సంస్థ పేరు మీద ప్రొడక్షన్ నెంబర్ 1 ప్రొడక్షన్ నెంబర్ 2 అని ఉండేది. పైగా ఏముంది, 3 నెలల్లో సినిమా బయటకు వచ్చేసేది. ఆ బయట రావటమే ప్రమోషన్ వర్క్ కూడా పెద్దగా జరిగేది కాదు. పలానా వార్తలు వస్తూ ఉండేవి, ఈ పలానా ప్రొడక్షన్ నెంబర్ 1 ఎన్టీ రామారావు గారితో చేసిన సినిమా ఇది ఎప్పుడు పలానా రిలీజ్ కాబోతుంది, ఇట్లా ఉండేది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడియో ఫంక్షన్ చేసేవాళ్ళు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండేది కాదు, ఒక ఆడియో ఫంక్షన్ చేసేవాళ్ళు. ఆడియో ఫంక్షన్ తర్వాత ఆడియో రిలీజ్ అవుతాం, పాటలు వినటం జరిగేది. అదే ప్రమోషన్. ఇట్లా ట్రైలర్లో టీజర్లో యూట్యూబ్ అక్కడే వచ్చి అప్పుడు యూట్యూబ్ లేవు కదా, ఏమి లేవు. కాబట్టి ఆ సంస్కృతి అనేది ఈ మధ్యకాలంలో వచ్చింది. ఎప్పుడైతే యూట్యూబ్ వచ్చిందో యూట్యూబ్ ద్వారానే ఇవన్నీ వస్తున్నాయి, కానీ అందుకని ఈ సంస్కృతి లేదు. గ్లిమ్స్ అని ఇవన్నీ లేవు. ఇక నువ్వు అనే ప్రశ్నకి ఏంటంటే జనం థియేటర్కి వెళ్ళరా అనేది. అంటే సినిమా ప్రమోట్ చేయాలంటే పలానా సినిమాలో ఈ విషయం ఉందని చెప్పాలనే ఉద్దేశంతో ఇవి చేస్తున్నారు. అది ప్రమోషన్ వర్క్ కింద స్టార్ట్ చేసుకుని వాళ్ళు చేస్తున్నారు. అది చేయకపోయినా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోకి అయితే జనం ఖచ్చితంగా వెళ్తారు. సార్, మనకి ముందున్న రోజులు చూసుకున్నట్లయితే, ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే అప్పట్లో సోషల్ మీడియా అనేది చాలా తక్కువ. కానీ ఎవరికి వారు తెలుసుకొని ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది, ఈ సినిమాకి వెళ్ళాలి అని చెప్పేసి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు కదా సార్. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా రిలీజ్ అవ్వాలి అంటే టీజర్ రిలీజ్ అవుతుంది, ట్రైలర్ రిలీజ్ అవుతుంది, ప్రమోషన్స్ అవుతున్నాయి, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. బట్ అయినా కానీ టీజర్ ట్రైలర్ చూసినా కానీ సినిమాకి వెళ్ళట్లేదు కదా సార్. అదే ఒక కొత్త విషయం, అన్నీ చూపిస్తున్నారు, వెళ్ళట్లా. అంటే మొత్తం అంటే సినిమాలో కనిపించింది అసలు ఒక ప్రయోగం చేయొచ్చు, వాళ్ళు చేయట్లా. ఇప్పుడు హరిహర వీరమల్ సినిమా ఉంది, రేపు 24 రిలీజు. అసలు ఆ సినిమా ట్రైలరు ఇలాంటివన్నీ చేయకుండా రిలీజ్ చేస్తే చూద్దాం వెళ్తారు లేదనేది. ఖచ్చితంగా వెళ్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే సినిమా కొంత బయటకు వచ్చిన థ్రిల్ కూడా పోతుంది. ఇదే కదా సినిమా, ఇది మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ట్రైలర్లోనే కొంతమందికి అర్థమైపోతుంది, ఊహించుకుంటున్నారు. దీని మీద రకరకాలు వస్తున్నాయి, ఈ తరహా కాబట్టి ఇలా ఉంటుంది అనుకుంటున్నారు. అసలు ఏవి రిలీజ్ చేయకుండా వెళ్తే ఎలా ఉంటారు తెలిసిపోద్ది మనకి. అసలు వెళ్తారా లేదా, అసలు ఒక ఐడియా ఏర్పడుతుంది జనం వెళ్తారా లేదా అనేది. ఇప్పుడు ఈ ప్రయోగం కూలీ సినిమాతో చేయబోతున్నారని టాక్ అయితే ఉంది. అంటే ఇప్పుడు రిలీజ్ చేయకుండా ఇప్పుడు గ్లిమ్స్ ఇవన్నీ ఏంటంటే సినిమాకి ముందు టైం ఉంటుంది కాబట్టి ఆ హీరో పుట్టినరోజు వచ్చినప్పుడు ఆ సందర్భంగా ఏదో ఒక ఇదివరకు ఏంటంటే ఒక ఫోటో రిలీజ్ చేసేవాళ్ళు. అప్పట్లో పేపర్లో వాళ్ళ సినిమాకి సంబంధించి ఈ ఫోటో ఒకటి వచ్చిందని చెప్పి ఫోటోలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఆల్బమ్ తయారు చేసిన ఆల్బమ్ నుంచి ఫోటో వచ్చేది. ఈ గ్లిమ్స్ కూడా ఏమి లేవు, ఈ మధ్యన వచ్చినాయి. ఇప్పుడు పలానా హీరో పుట్టినరోజు కాబట్టి గ్లిమ్స్ అంటున్నారు. టైటిల్ కోసం ఒక ఇది ఇలా వస్తున్నాయమ్మా. అవును, కొంచెం ప్రమోషన్ అవుతుంది. సార్, ఈ విషయానికి వస్తే ట్రైలర్ టీజర్ రిలీజ్ చేయకుండా సినిమా చూడాలి అనేసి ఒక్క వార్త అయితే మాకు వచ్చింది సార్. అదే కూలీ సినిమా వచ్చేసి డైరెక్ట్గా థియేటర్లోకి రిలీజ్ చేస్తున్నారు. దానికి ముందు ట్రైలర్ లేదు, టీజర్ లేదు, ప్రమోషన్స్ కూడా లేవు అంటున్నారు సార్. నిజమేనా సార్ అది? అంటే ప్రమోషన్స్ లేవు అంటాం కరెక్ట్ కాదు. నాకు తెలిసి ట్రైలర్ ఉంటుందా లేదా డౌట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే సినిమా రిలీజ్ దగ్గర పడిపోయింది దాదాపు కొన్ని నెల రోజులు. వాళ్ళు కూడా రెగ్యులర్ ఫార్మాట్లో ట్రైలర్ రిలీజ్ చేసుకుని సినిమా చూపిస్తారా? ఇప్పుడు దాకా గ్లిమ్స్ లాగా వాళ్ళు ఏదో చిన్న చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు దాకా వాళ్ళు రెగ్యులర్ ప్యాటర్న్లో వెళ్ళారు. ఇక ఆపేస్తారా? ఎందుకంటే దాన్ని బట్టి ఒక అంచనా వస్తుంది కాబట్టి ఆపేసేసి కొత్తతనంగా ఒక కొత్త ప్రయోగం. పిల్లి మెడలో గంట కట్టే వాళ్ళు ఎవరంటారు కదా, బహుశా వీళ్ళు కడతారా లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు కట్టబోతున్నారా భవిష్యత్తులో తెలియదు. కానీ అది ఒక ప్రయోగం చేసి చూస్తే తెలుస్తుంది. ఒకసారి మనం ట్రైలర్లు లేకుండా టీజర్ ఇచ్చుకోండి, ట్రైలర్ లేకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకోండి, తప్పులేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఒకప్పుడు ఆడియో ఫంక్షన్ చేసేవాళ్ళు కాబట్టి ఆడియో ఫంక్షనే ప్రీ రిలీజ్ ఈవెంట్గా మారిపోయింది. ఇప్పుడు పాటలు రిలీజ్ చేసుకుంటారో అంతవరకు ఓకే. ఇక ట్రైలర్లు చేసి 2 నిమిషాలు 3 నిమిషాలు చూపించడం అవసరమా?
3 గంటల సినిమాని 3 నిమిషాల్లో ట్రైలర్ కట్ చేస్తే కొంత క్లూ వస్తుంది కదా, థ్రిల్ పోతుంది. అందుకనే ఫిలిమేళ్ళలో గంట కట్టేది ఎవరో ఒకళ్ళు ప్రయోగం చేస్తే బాగుంటుంది. ఆ ప్రయోగం కూలీతో మొదలైతే ఇంకా బాగుంటుంది. రజనీకాంత్ సినిమా మంచి ప్యాడింగు, పాన్ ఇండియా సినిమా, భారీ బడ్జెట్ సినిమా, అంచనాలు భారీగా ఉన్న సినిమా. ఆ సినిమాకి ఇక ట్రైలర్ రిలీజ్ చేయకుండా కొత్త ప్రయోగం చేశారనుకో, జనం వచ్చారనుకో, ట్రైలర్ రిలీజ్ కాకుండా లేకుండానే చేశారు అయినా పెద్ద హిట్ అయిందని అనుకుంటారు. అది ధైర్యం చాలట్లేదు ఎవరికి. మనం ట్రైలర్ రిలీజ్ చేయకపోతే జనం వెళ్ళరు అనుకుంటున్నారు. చేసినా వెళ్ళట్లేదుగా, తప్పే ఉంది. ఇప్పుడు కొత్త ప్రయోగం చేయడం తప్పే ఉంది. అది ఓకే సార్, బట్ కరెక్టే మీరు చెప్పింది కూడా. కాకపోతే ఏంటంటే పాన్ ఇండియా మూవీ, అందులోని కూలీ సినిమా మీద చాలామందికి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మరి ఇప్పుడు వీళ్ళు ట్రైలర్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్ థియేటర్లోకి అంటే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? బికాజ్ ఎందుకంటే ఇప్పుడే చాలామంది ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. అలాంటిది ట్రైలర్ లేకుండా డైరెక్ట్ సినిమా అంటే సార్ అది చెప్పాలంటే అసలు చేయకపోవడం బెటరు. భారీ అంచనాలు ఉన్న సినిమాకి చేశారనుకో, వాళ్ళ అంచనాలు తగ్గట్టుగా సినిమా లేకపోతే తిప్పి కొడుతున్నారు. ఇప్పుడు కన్నప్ప ప్రమోషన్ విషయంలో ఏం చేశారు, విపరీతంగా పబ్లిసిటీ చేసేసారు. వాయిదాలు పడిపోయినప్పుడు వార్తలే, అది వార్తలే. ఇంకోటి ఏంటంటే అసలు పబ్లిసిటీ వాళ్ళు చేయాల్సిన పని లేదు, యూట్యూబ్ ఛానల్సే చేస్తున్నాయి చాలా వరకు పబ్లిసిటీ. చాలా వరకు ఎందుకంటే వాళ్ళు తుమ్మినా దగ్గినా లేకపోతే ఇంకోటి చేసినా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్, దాని మీద డిస్కషన్ చేసేస్తున్నారు కదా, ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారు. చేసేవాళ్ళు దాని మీద గ్రాఫిక్స్ బాగపోతే గ్రాఫిక్స్ బాగాలేదని చీల్చి చెండాడుతున్నారు. ఆ విధంగా సినిమా మంచో చెడో సినిమాకైతే ప్రమోషన్ వర్క్ జరిగిపోతున్నప్పుడు వాళ్ళు అందుకనే కాదు సినిమా ప్రెస్ మీట్లు కూడా తగ్గించేశారు, చాలా తగ్గించేశారు సార్. ఇంతకు ముందు మనం ఒక 3 years బ్యాక్ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ ప్రెస్ మీట్లు అయినా కొంచెం ఉండేవి. బట్ ఇప్పుడు అసలు ఇప్పుడు రిలీజ్కి ముందు రిలీజ్ ఈవెంట్, దానికి ముందు ప్రస్తుతం మీడియా ఇంటరాక్షన్, Q&A సెషన్ పెడుతున్నారు. 2-3 ప్రెస్ మీట్లతో అయిపోతుంది, క్లోజ్ అవుతుంది. ఇదివరకు అట్టా కాదు. సినిమా రిలీజ్ అయ్యే లోపు వారానికో 10 రోజులకో ఒకసారి ఒక ఫోటో రిలీజ్ చేసుకుని ఆ ఫోటోతో వార్తలు ఈనాడులోనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో ఉన్న సాక్షిలోనో లేదా ఉన్న పత్రికలు ఏదో వాటిలో వచ్చాయి. సినిమా మ్యాగజైన్స్ వచ్చాయి. సినిమా మ్యాగజైన్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. సినిమా మ్యాగజైన్స్ అనేవి పూర్తిగా పోయినాయి. ఎవరో సినిమా మ్యాగజైన్ నడవట్లేదు, జనాలు కూడా చదవట్లా కూడా. కాబట్టి ఇప్పుడు ఉన్న ఆల్టర్నేటివ్ మీడియా డిజిటల్ మీడియా. డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో యూట్యూబ్లు, ట్విట్టరు, లేకపోతే ఇన్స్టాగ్రాము, వీటి ద్వారా ప్రమోషన్ చేయడం, ఆ ట్వీట్లు చేయడం, ఆ సినిమాకి సంబంధించి వాళ్ళు ట్వీట్ చేయడం, ప్రొడక్షన్కి సంబంధించిన వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, నిర్మాణ సంస్థలు కూడా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసినాయి, పెట్టేసుకున్నారు. ఎవరికాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకున్నారు, దాంట్లో రిలీజ్ చేస్తున్నారు. ఇదివరకు లాగా మనలాగా పత్రికలు వస్తేనే మా సినిమా జనంలోకి వెళ్తాను లేదు. వాళ్ళు ఒక ట్వీట్ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా బయటకు వచ్చేస్తుంది. అది కూడా ఒక డోస్ ఎక్కువైపోతుంది. దానికి తగ్గట్టుగా సినిమా లేకపోతే నిరుత్సాహపడుతున్నారు. కాబట్టి పెద్ద హీరోల సినిమాలకి నేను అనుకుంటున్న ట్రైలర్లు కూడా అనవసరం అనిపిస్తుంది. ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ, లేకపోతే రజనీకాంత్, ఈ స్థాయిలో అమితాబ్ బచ్చన్, లేకపోతే ఇప్పుడు అమీర్ ఖాను, లేకపోతే సల్మాన్ ఖాను, ఇదే మోహన్ లాల్, మమ్ముట్టి, ఇట్లా పెద్ద స్థాయి హీరోలు కొంతమంది అనుకున్నాం. వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇట్లాంటి ఈ స్థాయి వాళ్ళకి ప్రమోషన్లు చేయడం కూడా ఒక విధంగా మైనస్ అని చెప్తుంది. ఎందుకంటే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇంత ఓ స్థాయిలో ప్రమోషన్ చేసేసరికి సినిమాని ఆ యాంగిల్లో వెళ్ళిపోతున్నారు వీళ్ళు, నిరుత్సాహపడుతున్నారు. ఆ స్థాయిలో సినిమా లేకపోయేసరికి నెగిటివ్ ప్రచారం ఎక్కువ అవుతుంది. అలా కాకుండా కామ్గా సినిమా రిలీజ్ చేయండి, ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉందో. అప్పుడు అసలు మరీ వెళ్ళకపోని పరిస్థితి ఉన్నది. పలానా సినిమా కొత్తది వస్తుంది, జనాలకి వాళ్ళ తెలిసిపోతుంది. మనమే మాట్లాడుకుంటాంగా, వాళ్ళు ఏం చెప్పక్కర్లేదు. ట్రైలర్ రిలీజ్ చేయకపోయినా మనం మాట్లాడుకుంటాం. స్టోరీ మనకి ఎంతో కొంతైనా తెలుస్తుంది కదా సార్, తెలిసిపోతుంది. కాబట్టి కూలీ ఒకవేళ అట్లా చేస్తే వాళ్ళకి ప్రయోగం చేసినట్టే. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ సినిమాకి రావాల్సిన ఏదైనా కొంచెం మంచి జరిగినట్లే అంతే కదా. గ్లిమ్స్ వచ్చింది, టేజర్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి పాటలు వస్తున్నాయి. ఇట్లా మోనిక అనే పాట, వాళ్ళు పూజా హెగ్డేతో ఒక పాట ఉంది, అది రేపు స్పెషల్ సాంగ్. ఈరోజు దానికి సంబంధించిన చిన్న అది కూడా గ్లిమ్స్ ఇచ్చారు, ఒక క్లూ వదిలేరు. ఇగో రేపు రిలీజ్ చేస్తామని, మోనిక అనే పాట రేపు రిలీజ్ చేయబోతామని. అది ఇక్కడ దాకా రెగ్యులర్ ప్యాటర్న్ వెళ్తున్నారు పాటల వరకు. ఎందుకంటే పాటలకు సంబంధించి వాళ్ళు ఆడియో కంపెనీలతో వాళ్ళతో టైప్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా కావాలి పాటల విషయంలో. పాటలు జనంలోకి వెళ్తేనే సినిమాల మీద ఒక క్రేజ్ ఏర్పడుతుంది. అది తప్పే లేదు. రేపు సాంగ్ రాబోతుంది, పూజా హెగ్డే పాట ఎలా ఉండబోతుంది ఏంటి, మోనిక అనే పాట. మరి ఆ మోనిక ఒక తమన్నా, ఇటు నువ్వు కావాలయ్యా, నువ్వు రావాలయ్యా అని జైలర్లో ఎట్టగితందో ఇప్పుడు మరి ఈవిడ మోనిక అంటూ వస్తుంది. మరి ఆ మోనికాకి మరి సూపర్ స్టార్కి ఏంటో కనెక్షన్ తెలియదు, కానీ పాట అయితే పోతుంది. ఓకే సార్, సినిమాకి ముందు ట్రైలర్, టీజర్ రిలీజ్ చేయకపోతే డైరెక్ట్ సినిమాని థియేటర్లోనే చూస్తే ఎలా ఉండబోతుంది అనే వాటి గురించి అయితే మాకు ఒక క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.